హాయ్ ఫ్రెండ్స్, టాపిక్ వచ్చేసి మార్కెటింగ్ జాబ్ అనమాట. మార్కెటింగ్ జాబ్ ఈజీనా కష్టమా అనేది ఇప్పుడు నేను చెప్పబోయే విషయం తెలుసుకున్న తర్వాత మీరే చెప్పండి, మీరే డిసైడ్ చేయండి. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ వీడియో కంటే ఆడియోనే ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మెయిన్ ఏంటంటే మీకు వినే ఓపిక లేకపోతే వేరే వాళ్ళకన్నా షేర్ చేయండి, వాళ్ళు వింటారు. లైక్ చేయండి. థ్యాంక్ యూ. అసలు టాపిక్లోకి వెళ్తే మార్కెటింగ్ జాబ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే జాబ్ లేకుండా ఖాళీగా ఉంటే వేరే ఫ్రెండ్స్ ద్వారా వేరే ఒక ఆఫీస్కి, వేరే ఒక ప్లేస్కి ఒక 5-6 కంపెనీలు వస్తూ ఉన్నాయి, వెళ్ళు అని చెప్పారు. సరే నేను వెళ్ళాను. అక్కడ నాకు హోమ్ లోన్ డిపార్ట్మెంట్ అన్ని విధాల కన్వీనియంట్ అనేసి హోమ్ లోన్ డిపార్ట్మెంట్ ఒక ఏ అనే కంపెనీకి నేను వెళ్ళాను. ఇది ఎగ్జాంపుల్ కాదు, రియల్. ఇది వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మామూలుగా ఆర్డినరీగా వెళ్ళాను. స్లిప్పర్స్, మామూలు ఆర్డినరీ ప్యాంటు, షర్టు, అలాగే మామూలుగా లైట్ గడ్డం, ఇలా వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళగానే హెచ్ఆర్ సార్లు ఉంటారు కదా, ఆయన వచ్చేసి ఇంటర్వ్యూ చేశారు. కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. మార్కెటింగ్ జాబ్స్ ఉంటాయి, చేస్తారా, టార్గెట్స్ ఉంటాయి అని చెప్పారు. నేను ఇంకా మనం ఖాళీగా ఉన్నాం కదా, చేస్తాం, ఖచ్చితంగా చేయాలి కూడా జాబు అనే ఉద్దేశంతో నేను వెళ్ళాను. ఓకే సార్, నేను చేస్తాను, ఖచ్చితంగా రేపే కూడా ఇవ్వండి సార్, పర్వాలేదు అని నేను చెప్పాను సార్కి. ఓకే అని నోట్ చేసుకునేసి రిజ్యూమ్ అయితే తీసుకునేసి, ఇంకో రేపు నుండి నేను కాల్ చేస్తాను, వచ్చి జాయిన్ అయిపోండి, ఆఫర్ లెటర్ తీసుకుని అని చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి నేను వచ్చేసాను. తర్వాత ఒక 1 వీక్ తర్వాత సార్ మళ్ళీ కాల్ చేసి, ఈ విధంగా మీరు సెలెక్ట్ అయినారో, మీరు ఎలా ఉండాలంటే ఫార్మల్ షర్టు, అలాగే ఫార్మల్ ప్యాంట్, ఫార్మల్ షూ, టక్, నీట్గా క్లీన్ షేవింగ్ ఇవి చేసుకొని నీట్గా ఆఫీస్కి వచ్చేసేయండి అని చెప్పారు. అలాగే సార్ చెప్పినట్లు నేను నీట్గా షేవింగ్ చేసుకునేసి కొత్త షూస్ కొనుక్కొని ఫార్మల్ షర్టు, ప్యాంటు, టక్ చేసుకొని నీట్గా ఆ మరుసటి రోజు ఆయన ఏ డేట్ అయితే ఇచ్చాడో ఆ డేట్కి ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్తే అక్కడ స్టాఫ్ ఉన్నారు, మేనేజర్ సార్ ఉన్నారు, నాకంటే ముందు కొంతమంది కొలీగ్స్ ఉన్నారు, నా సీనియర్స్. వాళ్ళు రిసీవ్ చేసుకుని కంపెనీ రూల్స్, కంపెనీ ఫార్మాలిటీస్ ఇలా ఉంటాయి, ఇలా చేయాలని వాళ్ళు నాకైతే చెప్పించారన్నమాట. అందులో మెయిన్ సార్ చెప్పడం వచ్చేసి ముందు టైమింగ్ చెప్పారనమాట. టైమింగ్ ఏంటంటే ఉదయం 9:20 లోపల ఆఫీస్లో ఉండాలి, అటెండెన్స్ వేసుకోవాలి, అంటే బయోమెట్రిక్ అనమాట, అంత సిస్టమేటిక్గా అని చెప్పారు ఆయన. తర్వాత 6 పైన అటెండెన్స్ అనేది, బయోమెట్రిక్ అనేది అవుట్ వేసి ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పారు. ఓకే సార్ అని చెప్పాము. సరే, ఫస్ట్ 2-3 డేస్ మార్కెటింగ్ ఎలా చేయాలి అనే విషయం పైన ఒక ట్రైనింగ్ లాగా ఇచ్చారనమాట. అంతేకాక మాకంటే ముందు సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళతో పాటు ఒక 2-3 డేస్ అయితే మమ్మల్ని వెళ్ళమని చెప్పారు. ఎందుకంటే అతను ఎలా మార్కెటింగ్ చేస్తాడో ఒకసారి అబ్జర్వ్ చేయండి, కస్టమర్తో ఎలా పొలైట్గా మాట్లాడతాడు, ఎలా వాళ్ళని కన్విన్స్ చేస్తాడు, ఇలాంటి విషయాలు చెప్పించారన్నమాట. ఇలానే మేము చేసాం. దాని తర్వాత అయితే ప్రతిరోజు ఉదయం జూమ్ మీటింగ్ అనేది ఉంటాయన్నమాట. మా కంపెనీలో మా మార్కెటింగ్ టీము ఒక 100 మెంబర్స్ ఉన్నారన్నమాట. 100 మెంబర్స్ ప్రతిరోజు కమిట్మెంట్స్ అడుగుతారు.
ప్రతిరోజు కమిట్మెంట్ అడిగిన తర్వాత బిజినెస్ అయితే ఎంతని అడుగుతారు అంటే మాకు ముందే చెప్పేశారనమాట. ఏమని, మార్కెటింగ్ ఫీల్డ్లో టార్గెట్స్ ఉంటాయి, మీరు ఇన్సెంటివ్స్ ఇవి కావాలంటే 40 lakhs అన్న మినిమం చేయాల్సి వస్తుంది అని మాకు ముందే చెప్పారు. లేదు మినిమం బిజినెస్ ఒక 10 lakhs, ఒక 2 loans 3 loans, ఒక 10 lakhs లేదా ఒక 15 lakhs ఇలా చేస్తే మినిమం ఏం ప్రెజర్ ఉండదంట. అలా కాకుండా బిజినెస్సే లేకుండా ఉంటే హై ప్రెజర్ ఉంటుందంట. అందుకే మా పైన టీమ్ లీడర్స్, వాళ్ళపైన సేల్స్ మేనేజర్స్, వాళ్ళపైన మేనేజర్స్, వాళ్ళపైన జిఎంలు, వాళ్ళపైన ఆర్ఎంలు, వాళ్ళపైన జెడ్ఎంలు ఇలా 1 by 1 ఉంటారనమాట. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఫాలోఅప్ చేస్తుంటారు అనమాట ఎంప్లాయీస్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ఎం ఆర్ఎంని, ఆర్ఎం బిఎంఎల్ని, బిఎంఎల్ టీమ్ లీడర్స్ని, మిగతా వాళ్ళని ఫాలోఅప్ చేస్తుంటారు. అంటే వాళ్ళకు ప్రెజర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మనకి ఎంప్లాయీస్ మీద ప్రెజర్ పెడతారు. బిజినెస్ అయ్యిందా లేదా, ఎంత అవుతుంది ఈరోజు, ఎందుకు చేయలేదు, కమిట్మెంట్ అడుగుతారు. కమిట్మెంట్ ఎంత ఇచ్చావు కదా, ఎందుకు చేయలేదు అని అడుగుతారు. అంటే వ్యక్తిగతంగా ఎవరిని వాంటెడ్గా అడగాలని కాదు, బిజినెస్ పరంగా వాళ్ళకి ఎంత ఒత్తిడి లేకపోతే వాళ్ళు మమ్మల్ని అడుగుతారు అని మేము ఆలోచించాల్సిన విషయం కూడా. ఇందులో ఎవరి తప్పు లేదు, ఉద్యోగ ధర్మం అంటారు కదా, అది మెయిన్ అనమాట. ఇందులో మెయిన్ మ్యాటర్ ఏంటంటే, మార్కెట్కి వెళ్ళినప్పుడు నేనే ఫేస్ చేసిన మెయిన్ విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 షాప్స్కి వెళ్ళాను నేను. సార్ నమస్తే సార్, నేను కంపెనీ నుంచి వస్తున్నాను, మీకు ఏమైనా హోమ్ లోన్స్ ఏమైనా కావాలా సార్ అని అడిగాను. అందుకు ఒక షాప్ ఆయన, మీ డిపార్ట్మెంట్లో మీ కంపెనీలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు. నేను సో అండ్ సో సార్ అంటే కంపెనీ నామ్స్ ప్రకారం, కంపెనీ రూల్ ప్రకారం ఏదైతే ఉందో అది నేను చెప్పాను. ఆయన అవునా ఇంత ఉందా, ఆ బ్యాంకులో తక్కువ కదా సార్ అని చెప్పాడు. ఆయన కూడా కరెక్టే సార్, మా దగ్గర సర్వీస్ బాగుంటుంది, మీకు ఇమీడియట్గా 1 or 2 daysలో లోన్ అయితే అప్రూవ్ అయ్యి శాంక్షన్ అవుతుంది, అదే మీకు బయట అయితే అలా కాదు అని ఆయనకి నేను చెప్పాను. మా కంపెనీ రూల్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో నామ్స్ అవి చెప్పాను నేను. సరే సార్, ఓకే సార్, నేను కాల్ చేస్తాను మీకు అని చెప్పేశాడు. నేను రిటర్న్ అయిపోయినా. అదేలాగా మరొక షాప్కి వెళ్తే మరొక సార్ ఉన్నారు. సార్ సో అండ్ సో నేను వచ్చాను పలానా కంపెనీ నుంచి, మీకు ఏమైనా హోమ్ లోన్స్ కావాలా సార్ అంటే, లేదు మాకు సైట్ ఉంది, సైట్ పైన ఏమైనా లోన్ తీస్తారా అని అడిగాడు. సార్ సైట్ పైన కాదు, హోమ్ లోన్ సార్, హోమ్ కట్టుకునే లేకుంటే తీస్తాం సార్, చెప్పండి తీస్తాను, ఎంత తీసేయగలరు అన్నాడు. మీకు ఎంత ఎలిజిబుల్ వస్తుందో అంతే తీసేయగలం సార్, మీరు అడిగినంత తీసేయని కాదు సార్ అని చెప్పాం. అంటే మేము అడిగినంత తీసేయగలుగుతారా అని వాళ్ళైతే ముందే మాకు చెప్పారు, అడిగారు. సో అంత తీసింది కాదు సార్, ఎంత వర్త్ అవుతుందో అంత మాత్రం తీసేయగలం మేము అని చెప్పాను నేను. అందుకుంటుకుని సరే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు ఆయన కూడా. సార్ మా దగ్గర ఇంత ఇంట్రెస్ట్ సార్ అని చెప్పాను నేను. సో బ్యాంక్లో అయితే తక్కువ ఇంట్రెస్ట్ కదా, మీ దగ్గర మాత్రం ఎందుకు ఇంత ఇంట్రెస్ట్, బ్యాంక్ రేట్ ఇంట్రెస్ట్ ఏమైనా ఇవ్వగలరా, తీసుకుంటాను నేను అని చెప్పాడు. లేదు సార్, కంపెనీతో ఒకసారి మాట్లాడాలి మా సార్తో అని చెప్పేసి ఆయన ఫోన్ నెంబర్ తీసుకునేసి నా ఫోన్ నెంబర్ ఆ పాంప్లెట్లు ఇచ్చేసి, డౌట్ వస్తే కాల్ చేయండి సార్, మీరు లోన్ కావాలంటే అని చెప్పేసి వచ్చేసాను. నేను కాల్ చేస్తానని చెప్పేసాను. సరే ఆఫీస్కి వెళ్ళి మా సార్ని అయితే చెప్పాను ఈ విధంగా, సార్ ఈ విధంగా కస్టమర్ ఇలా అడిగారు, ఏం సార్ అంటే, వాళ్ళు అడుగుతారు, తీసే వాళ్ళు అయితే ఖచ్చితంగా అడగరు, అలాగా మీ డిపార్ట్మెంట్ ఎక్కడ, రేపే వస్తాము అనేసి చెప్తారు. చాలామంది మనం వెళ్ళి బిజినెస్ గురించి అడిగినప్పుడు ఓకే అలాగే చూస్తాము, సరే చేస్తాము, ఇలా ఏదో ఒక క్వశ్చన్ అయితే వేస్తారు, వాళ్ళకు ఉండే డౌట్స్ మనం చెప్పేసి రావడం అంతే. వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే వాళ్ళే కాల్ చేస్తారు, ఇబ్బంది పడద్దు, ఇది మామూలే అని చెప్పేశారు నాతో. నాకు కొత్త ఉత్సాహం కదా జాబు, అప్పుడే ఇలా ప్రతి ఒక్క చిన్న విషయం మా సార్కి వెళ్ళి చెప్పేవాడు నేను. సో సారు ఇంకా బాగా ఎంకరేజ్ చేసేవాడు అనమాట. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, ఇందులో
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కస్టమర్కి నేను వెళ్ళి మార్కెటింగ్కి వెళ్ళి ఒక కస్టమర్కి లోన్ అయితే ఇప్పించాను అనుకోండి. ఆ కస్టమరు కడుతున్నాడు, ఒక 2 నెలలు కట్టాడు, 3 నెలలు కట్టలేదు చూస్తారు కంపెనీ, 4 నెలలు కట్టలేదు చూస్తారు కంపెనీ. వీటన్నిటికీ కలెక్షన్ బాయ్స్ని కూడా పెడతారనమాట. కలెక్షన్ బాయ్స్ని పెడతారు అంటే లోన్ కట్టకపోతే రికవరీ ఏజెంట్ లాగా రికవరీ బాయ్స్ని కూడా పెడతారు ఎంప్లాయీని. ఆ ఎంప్లాయీ మంత్లీ పోయి కలెక్ట్ చేసుకొస్తాడు అనమాట. ఒకవేళ ఆ అబ్బాయి వెళ్ళినప్పుడు వీళ్ళు 2-3 మంత్స్ కట్టకపోతే మార్కెటింగ్కి వెళ్ళి ఎవరైతే నేను వెళ్ళాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ నా కస్టమర్ ఆయన అనుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసి నేను తీయించాను, నేను పెట్టించాను కస్టమర్కి లోన్ అని చెప్పాను అనుకోండి, నేను ఆయన కట్టకపోతే రెస్పాన్సిబిలిటీ ఎవర్రా అంటే కలెక్షన్ బాయ్ కాదు, అలాగే ఆఫీస్ వాళ్ళు కాదు, మేనేజర్ కాదు, టీమ్ లీడర్ కాదు, ఎవ్వరు కాదు, నేను మాత్రమే బాధ్యుడిని. నేను మాత్రమే ఆ కస్టమర్ దగ్గర నేను మాత్రం రికవరీ చేసి ఇవ్వాలంట. అంటే అన్ని రిస్క్స్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి వస్తుంది అన్నమాట. అంటే నా ద్వారానే కదా వచ్చింది, నీ ద్వారానే కదా వచ్చింది, నువ్వే రికవర్ చేయి, అతను కట్టడం లేదు అని చెప్తారు. ఇది కూడా ఎలా ఒక కస్టమర్ రావాలంటే అంత ఈజీ పని అయితే కాదనమాట. ఎందువల్ల అంటే 100 మంది కస్టమర్స్ని కలిస్తే అందులో 5-6 మందో ఓకే చెప్తారు. అందులో ఒకరో ఇద్దరో కన్ఫామ్గా వస్తానని చెప్తారు. ఫాలోఅప్ చేస్తే ఖచ్చితంగా వస్తారు. వాళ్ళకుండే డౌట్స్ అడుగుతారు, ఇలా ఉంది, ఇంత కావాలని చెప్తారు. మనం అంత రాదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs కావాలంటారు అనుకోండి, అంత 10 lakhs రాదు మీకు, 5 lakhs ఎలిజిబుల్ ఉంటుంది. సిబిల్ అంతా చెక్ చేసి మనం ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇంత కష్టపడి మనం బిజినెస్ చేపిస్తే ఒక నెల అయిపోయిందిరా ఓకే అని ఆ నెల అయిపోయే కొద్ది 2 నెలలు వచ్చేస్తుంది. ఆ 2 నెలలు ఏం జరుగుతుంది, మళ్ళీ స్టార్ట్. పొద్దున్న లేస్తే జూమ్ మీటింగ్, కమిట్మెంట్స్, బిజినెస్. ఈవినింగ్ అయితే కమిట్మెంట్ అయిందా లేదా, బిజినెస్ క్లోజ్ చేసావా లేదా. ఇదే టీమ్ లీడర్ అడుగుతాడు, మేనేజర్ సార్ అడుగుతారు, అంతా ప్రతి ఒక్కరూ బిజినెస్ గురించి అడుగుతూనే ఉంటారు. అలా అని ఎవరి మీద కోపపడకండి. మీరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్కెటింగ్ ఫీల్డ్కి వెళ్తే ఎవరి మీద కోపపడకండి. ఎందుకంటే వాళ్ళకి ఎంత ప్రెజర్ ఉంటే మన పైన అంత ప్రెజర్ పెడతారన్నమాట. ఎవరిది తప్పు లేదు. మనం ఏం చేయాలి, కస్టమర్ని మోటివేట్ చేయాలి, కస్టమర్ని కన్విన్స్ చేసి తీసుకొచ్చి లోన్స్ అయితే ఇప్పించాలి. అది కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే పెట్టించండి. ప్రెజర్ చేసి లోన్స్ ఇస్తామంటే కొంతమంది ఇదే పనిలో ఉంటారన్నమాట. లోన్స్ తీసుకునేటప్పుడు అంటే ఈజీగా తీసుకునేస్తారు, మళ్ళీ కట్టేటప్పుడు ఏడుస్తుంటారు. అంటే కట్టడానికి మనసు రాదు వాళ్ళకి. అసలు అసలు లోన్స్ తీసుకుని కట్టే స్తోమత వీడికి ఉందా అనే వారికి మాత్రమే లోన్స్ ఇవ్వండి. మీరు కూడా చెప్తున్నాను, రేపు మార్కెటింగ్ ఫీల్డ్కి వెళ్తే ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మార్కెటింగ్కి వెళ్ళండి, కన్విన్స్ చేయండి, తీసుకొచ్చి లోన్స్ ఇప్పించండి. అయితే ఎంత ఇంట్రెస్ట్గా లోన్స్ అయితే తీసుకుంటారో అంతే ఇంట్రెస్ట్గా లోన్స్ కట్టేలాగా చూడండి, అంతే. అసలు విషయం చెప్తున్నాను, కష్టం లేని ఉద్యోగం అంటూ ఏదీ లేదు. ప్రతి ఒక్క పని కష్టం, ప్రతి ఒక్క జాబు కష్టం. మార్కెటింగ్కి వెళ్ళాలి, ఒక కంపెనీస్కి వెళ్ళాలంటే మనం వేసే వేషం ఏంటి, ఫార్మల్ షర్టు, షూసు, టక్, నీట్ షేవింగ్, ఇవంతా మనం వేసే వేషాలు అన్నమాట. అది ఎందుకు, ఉద్యోగాని కోసం. ఏ పని చేసినా తప్పు లేదు, నామోషిగా ఫీల్ అవ్వద్దండి. కొంతమంది మార్కెటింగ్ అంటేనే వాళ్ళని పోయి అడగాల, వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా అని బాధపడుతుంటారు. సో అలా షైగా ఫీల్ అవుతుంటారు. అలా ఫీల్ అవ్వద్దండి. 1 రోజు 2 రోజులు సీనియర్తో వెళ్ళండి. ఏ జాబు కష్టం లేని జాబ్ అంటూ ఏది లేదు చెప్పడం అది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.